ఎన్ఆర్ఐ పేరెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు రాఘవ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎన్ఆర్ఐ పేరెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాలడుగు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కాకినాడ సిటీ రాఘవ హాస్పిటల్ ఆవరణలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ నేతృత్వంలో హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎన్ నగేష్ బాబు, డాక్టర్ ఎన్ రాఘవ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్కు మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ సిఎస్ శర్మ, ట్రెజరర్ సివి రామనాథం, వైస్ ప్రెసిడెంట్ వైడి రామారావులు మాట్లాడుతూ ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడి ఉన్న వారి తల్లిదండ్రులకు భరోసాగా గత 2 సంవత్సరాల క్రితం ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అసోసియేషన్ ద్వారా ఎన్ఆర్ఐ పేరెంట్స్కు కార్పొరేట్ స్థాయి వైద్యం కొరకు రాఘవ ఎమర్జెన్సీ 24 గంటల ఆసుపత్రిని ఎన్నుకోవడం జరిగిందని, డాక్టర్ నగేష్ బాబు చేస్తున్న సేవలకు గాను మా పేరెంట్స్ అందరూ ఇక్కడ అవసరమైన పరీక్షలు చేయించుకుని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొనుటకు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ అందుబాటులో ఉండడం ఆనందదాయకమన్నారు. అనంతరం డాక్టర్ నగేష్ బాబు, డాక్టర్ రాఘవాలు మాట్లాడుతూ మా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం జరుగుతుందని, తక్కువ ఖర్చుతో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, పేషెంట్ని కూడా త్వరితగతిన కాలయాతన లేకుండా వయస్సురీత్యా వెంటనే పరీక్షలు చేయించి అవసరమైన మందులు ఇచ్చి పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యంను మరియు అసోసియేషన్ సభ్యులను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ముందుగా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం డాక్టర్ నగేష్ బాబు, డాక్టర్ ఝాన్సీరాణి దంపతులను ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కావ్య, డాక్టర్ లోకేష్, డాక్టర్ అహ్మద్, అసోసియేషన్ సభ్యులు పిఎస్ఎన్ మూర్తి, వి నరసింహారావు, శ్రీనివాస్, ఎం వెంకట్రావు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. జనరల్ చెకప్ లాగా చేయిస్తే ఉపయోగంగా ఉంటుంది కదా, మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా అంటే ఆయన మంచి హృదయంతో ఈ కేమ్ ఫార్వర్డ్ ఇమ్మీడియట్లీ. అట్లాగే సుబ్రహ్మణ్యం గారు తప్పకుండా ఫ్రీ క్యాంప్ పెడదామండి అని దాదాపు 3,500 నుంచి 4,000 రూపాయలు వర్త్ అయ్యే టెస్ట్ ఫ్రీగా మా మెంబర్లందరికీ చేస్తానని ఒప్పుకున్నారు. దాని కల్మినేషనే ఈరోజు ఇక్కడ మన ఫ్రీ మెడికల్ క్యాంప్. కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకొక దఫా అది వాళ్ళ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు 4.5 సంవత్సరాల క్రితం ఒకళ్ళిద్దరు మనసులో మిగిలిన అభిప్రాయాలని నెమ్మదిగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసి తగిన డాక్యుమెంటేషన్ తోటి సొసైటీగా రిజిస్టర్ చేసి 2022 జూలై 1న రిజిస్ట్రేషన్ జరిగి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈవేళ వరకు ఈ 2 ఏళ్లలో 375 జాయిన్ అయ్యారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది, కానీ సంతృప్తిగా లేదు. అంచేత మీ మీడియా ద్వారా కూడా మేము చేస్తున్న సత్కార్యక్రమాలకి సరి అయిన పబ్లిసిటీ ఇచ్చి కాస్త ఆ విధంగా సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము మెయిన్గా రాఘవ నర్సింగ్ హోమ్ చైర్మన్ గారికి చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆయన మాకు మా యొక్క విజ్ఞప్తి విని డెఫినెట్గా ఏదో చెయ్యాలి వాళ్ళు కూడా సొసైటీగా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా అయింది. దీనికి వీఆర్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ నగేష్, చైర్మన్ ఆఫ్ ద రాఘవ. అనేక రకాలైనటువంటి టెస్టుల్ని ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐ పేరెంట్స్లో ఎక్కువ మంది 60 నుంచి 85 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు కాబట్టి వారికి నిత్యము వారికి కావాల్సినటువంటి ఆరోగ్య సదుపాయాలని ప్రొవైడ్ చేయాలన్న లక్ష్యంతో ఈ యొక్క సంస్థ ముందుకు వెళ్తూ ఉంది. దానికి రాఘవ హాస్పిటల్ వారు నగేష్ బాబు గారి సారథ్యంలో ముందుకు వచ్చి ఈ టెస్ట్లన్నీ నిర్వహించడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 24 గంటలు మా హాస్పిటల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ అన్నీ ఉన్నాయి అందుబాటులో. మీరు అందరూ ఉపయోగించుకోవచ్చు. అంబులెన్స్ సౌకర్యం కావాలంటే అంబులెన్స్ సౌకర్యం ఇస్తాను. కాకుండా తర్వాత నేను సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి వారు ఎలా నడుచుకోమంటే అలాగా నడుచుకుని
ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ 400 మంది అన్నారు, 100 మంది వచ్చారు ఇవాళ. మిగతా 300 మంది కూడా వారు ఎప్పుడు మళ్ళీ ఇలాంటి పెడితే అప్పుడు మళ్ళీ నేను నిరంజనకి ఎప్పుడు కూడా ఇంకా మెరుగైన వైద్య సేవలు చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. వాళ్ళందరికీ ఈసీజీ, 2D ఎకో, మొత్తం హెల్త్ చెకప్స్, మొత్తం బీపీ, షుగరు అన్నీ ఫ్రీగా చూడడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా రేపొద్దున కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దీనికి సహాయార్థం మేమందరం అన్నీ తగ్గించి అన్నీ బాగా చేస్తాం. అంతేకాకుండా ఏంటంటే మెయిన్గా వీళ్ళ హెల్త్, వాళ్ళ కిడ్స్ అందరూ, వాళ్ళ పిల్లలందరూ ఎక్కడో అమెరికాలో ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనం భరోసాగా మనం చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఇంట్లో వాళ్ళనే అందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.